కంటంనేని రవీంద్ర రావు గారి కుటుంబ సభ్యులు, వేదిక ముందు చాలామంది పెద్దలు, ప్రముఖులు ఉన్నారు. సభలో ఉన్న మిత్రులారా, నేను చాలాసార్లు విజయవాడలో మాట్లాడాను. తెలుగువారి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చైతన్యానికి రాజధాని ఇది. రాజధాని ఇక్కడ ఉన్నా లేకపోయినా తెలుగువారి చరిత్రలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చైతన్య రాజధానిగా విజయవాడ ఎప్పుడు ఉంటుంది. అలాంటి విజయవాడ నగరంలో ఒక అభ్యుదయవాదిగా, ఒక ప్రఖ్యాత న్యాయవాదిగా, సమాజంలో ప్రజల హక్కుల కొరకు నిలబడ్డటువంటి ఒక మేధావిగా కంటంనేని రవీంద్ర రావు గారి స్మారక ఉపన్యాసాన్ని ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు రాజా గారికి, కుటుంబ సభ్యులకు ముందుగా కృతజ్ఞతలు. సో భారత రాజ్యాంగానికి 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో మనము ఈ స్మారక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు శుభ సందర్భం అన్నానంటే, యూనివర్సిటీ ఆఫ్ షికాగో వారు ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు 800 రాజ్యాంగాలు, ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ 792 కాన్స్టిట్యూషన్స్, ఒక ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగం ఆవిర్భవించిన నాటి నుంచి ఇటీవల కాలం వరకు ప్రపంచంలో ఉన్న అరౌండ్ 800 కాన్స్టిట్యూషన్స్ను స్టడీ చేశారు. చేసి వారు ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే, ద ఎవరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ జస్ట్ 17 years, 17 years. The 7% of the world's constitutions could not even celebrate their second birthday. The 18% of the constitutions, 50% of the constitutions lived for only 18 years on an average. After 18 years, 50% of the constitution simply perished. More than 50 years life ఉన్నవి కేవలం 19%. Indian Constitution is now celebrating 70th year on January 26th. సో ఒక దేశభక్తియుత పౌరులుగా మనందరికీ కూడా ఇది గర్వకారణం, విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్. కాన్స్టిట్యూషన్ పొరపాట అంటే భారత మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఒక మాట అన్నాడు, ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు ఇంట్రోస్పెక్ట్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ ఫెయిల్డ్ ఆర్ యాజ్ వీ హూ ఫెయిల్ ద కాన్స్టిట్యూషన్ అని ఒక మౌలిక ప్రశ్న అడిగాడు. రాజ్యాంగం విఫలమైందా, మనమే రాజ్యాంగాన్ని విఫలం కావించామా అని. భారతదేశం ఒక డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాక దేర్ వర్ ఆల్ కైండ్స్ ఆఫ్ అప్రిహెన్షన్స్, మిస్గివింగ్స్, క్వశ్చన్స్. విల్లీ బ్రాంట్ అనే ఫార్మర్ జర్మన్ ఛాన్సలర్ మాట అంటాడు, ఐలాండ్స్ ఆఫ్ డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఓషన్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంటాడు. ఒక నిరంకుశత్వం అనే సముద్రంలో ప్రజాస్వామ్యం అనే దీవులు మనుగడ సాధించలేవు అని చెప్తాడు. ఇవార్ జెన్నింగ్స్ అంటే భారత రాజ్యాంగం ఆమోదం పొందినప్పుడు వన్ ఆఫ్ ది ఫార్మోస్ట్ ఇంటర్నేషనల్లీ రినౌండ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆయన మద్రాస్ యూనివర్సిటీలో ఈ గేవ్ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆయన చెప్పింది ఏంటంటే, దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ too vague, too wide, too difficult to be interpreted. అందువల్ల ఇది ఎక్కువ కాలం బతకదు అన్నాడు. ఇంట్రెస్టింగ్లీ, he was the author of Sri Lankan Constitution, which lived only for 6 years. On the contrary, Indian Constitution lived for 70 years. So అందువల్ల despite all kinds of problems with our Constitution and the way it is being implemented, ఇప్పటికీ కూడా మనం అందరం ఆనందపడాల్సింది, అట్లీస్ట్ దెర్ ఈజ్ సమ్ కాన్స్టిట్యూషన్ ఫర్ అస్, వీఆర్ లివింగ్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ దట్ కాన్స్టిట్యూషన్. కంటంనేని రవీంద్ర రావు గారు జీవిత కాలం పాటు ఆ రాజ్యాంగ విలువల కొరకు నిలబడ్డ వ్యక్తిగా ఆయనను అభిమానించి వచ్చిన మనందరికీ కూడా ఆ రాజ్యాంగం ముందున్న సవాళ్ళు ఏంటివి, ఈ రాజ్యాంగంలో ఉన్న ఈ సవాళ్ళను మనం ఎలా ఎదుర్కోవాలి అనేది ఇట్ ఇస్ అ డెమోక్రటిక్ ఆబ్లిగేషన్ ఆన్ అవర్ పార్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేస్తూ ఒక హెచ్చరిక చేస్తాడు. ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ వార్నింగ్. ఆయన ఏమంటాడంటే, భారత రాజ్యాంగాన్ని మనం ఇవాళ ఆమోదించుకుంటున్నాం. ఈ క్షణము నుంచి వలస కాలపు పోరాట పద్ధతులైన
సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనలకు స్వస్తి పలుకుదాం. రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలతో పయనిద్దాం. ఈ రాజ్యాంగము మనకొక రాజకీయ వ్యవస్థనిచ్చింది. ఈ రాజ్యాంగము ప్రజలలో ఆశలని, ఆకాంక్షల్ని రేకెత్తించింది. ఈ రాజకీయ వ్యవస్థ గనక ఆ ప్రజల ఆశలని, ఆకాంక్షలని నెరవేర్చలేకపోతే మనం ఎంతో కష్టంతో నిర్మించుకున్న ఈ రాజ్యాంగబద్ధ రాజకీయ వ్యవస్థను ఆ అసంతృప్త ప్రధానికమే చెరిపివేస్తారు అని చెప్పి హెచ్చరిస్తాడు. అంటే అంబేద్కర్ వార్నింగ్, ఒక డెమోక్రటిక్ కంట్రీస్ ఇఫ్ దే ఫెయిల్ టు బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ రూల్, రాజ్యాంగబద్ధమైన పాలన లేకపోతే ఒక అరాచకత్వంలోకి పడిపోతుంది అని ఆయన హెచ్చరిక చేశాడు. ఇవాళ వీఆర్ లివింగ్ ఎట్ ఎ క్రాస్ రోడ్స్ వేర్ దేర్ ఇస్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఛాలెంజెస్ ఆన్ ద వెరీ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకు ప్రియాంబుల్ అంటున్నానంటే మీ అందరికీ నేను చెప్పాల్సినవని కాదు. భారత సుప్రీంకోర్టే చారిత్రాత్మకమైన కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. The basic structure of the constitution cannot even be amended by Parliament of India. అంటే భారత ప్రజలందరూ ఎన్నుకున్న భారత పార్లమెంటు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చలేదు అని చెప్పింది. సో విచ్ ఈజ్ సుప్రీం ఇన్ ఇండియా? నేను శాసన మండలిలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చర్చలు వచ్చాయి. మనం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం, మనం ఏమైనా చేయొచ్చు అని. పీపుల్ లైక్ అస్ యూస్ టు రిమైండ్ దమ్, మనం ఏదైనా చేయవచ్చు కాదు, రాజ్యాంగం ప్రకారమే చేయగలం. వీఆర్ నాట్ సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం అని. చాలా సందర్భాల్లో కోర్టులు మేమే సుప్రీం అనుకుంటాయి. అందుకే జస్టిస్ మార్కండే కర్జు ఓ మాట అంటాడు, జ్యుడిషియల్ యాక్టివిజం కావాలి, జ్యుడిషియల్ అడ్వెంచరిజం కాదు అని అంటాడు. స్పీడ్ బ్రేకర్ హైట్ ఎంత ఉందో కూడా కోర్టులు చెప్పలేవు అంటాడు. సో మనం చాలా సందర్భాలు చూస్తున్నాం, కోర్టులు స్పీడ్ బ్రేకర్ల హైటే కాదు, వరి పొలాలకు ఎంత నీళ్ళు ఇవ్వాలి కూడా మేమే చెప్తామంటే దశకు వచ్చేసినాయి. సో అదే సమయంలో రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఇతర వ్యవస్థలు ఉన్నప్పుడు భారతదేశంలో న్యాయ వ్యవస్థ ముందుకొచ్చి దాన్ని కాపాడాయి. అందుకే ఇప్పటికీ ప్రజలకు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ కన్నా జ్యుడిషియరీ పైన ఎక్కువ విశ్వాసం ఉంది, ఈవెన్ టుడే కూడా. అందువల్ల ఇవాళ భారత రాజ్యాంగ రచయిత చేసిన హెచ్చరిక, ఆయన ఇంకో మాట కూడా అంటాడు అంబేద్కర్, we have got one man, one vote, but what we need to achieve is the one man, one value అంటాడు. ఒక్క మనిషి ఒక ఓటు సాధించుకున్నాం, ఒక్క మనిషి ఒక విలువ సాధించుకోవాలి అంటాడు. ఆ ఒక్క మనిషి ఒక విలువ అనేది భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో చాలా స్పష్టంగా విశదీకరించింది. మౌలిక స్వరూపం ఏంటి, అది కూడా కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చాలా వివరంగా చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా సుప్రీంకోర్టు వివరంగా చెప్పింది. నా నమ్మకం ఇక్కడ రాజ్యాంగాన్ని అవపోషణం పట్టిన పెద్దలు చాలామంది ఉన్నారు, రాజ్యాంగానికి ఆ అధ్యయనం చేయని వారు కూడా ఉండుంటారు. సో ఈ రెండు జడ్జిమెంట్లు కనుక మనం చదివితే, కేశవానంద భారతి కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, ద వెరీ ఫిలసఫికల్ టెనెట్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ మనకు అర్థమవుతుంది. సో అందులో ముఖ్యమైనది ఈనాటి కాంటెక్స్ట్కు చాలా విలువైంది సెక్యులర్ కాన్స్టిట్యూషన్, లౌకిక తత్వం. లౌకిక తత్వం గురించి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులోనే చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సెక్యులరిజం ఈజ్ ఎంబెడెడ్ ఇన్ టు ద కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ ఆఫ్ ఇండియా అంటాడు. రాజ్యాంగ తాత్విక చింతన నుంచి విడదీయరాని అంశము లౌకిక తత్వం అని భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే భారత హోంమంత్రి పార్లమెంటు సాక్షిగా లోక్సభలో మాట్లాడుతూ అసలు ఈ లౌకిక అనే పదం రాజ్యాంగాన్ని రచించినప్పుడు లేదు, సోషలిస్ట్ అన్న పదం రాజ్యాంగం రచించినప్పుడు లేదు, అందువల్ల ఈ రెండు పదాలు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడినవి, అందువల్ల వీటిని తొలగించినా తప్పు లేదు అనే భావన వ్యక్తం చేశారు. చాలా ఆశ్చర్య భావన వ్యక్తం చేయడమే కాదు, ఆ తర్వాత రిపబ్లిక్ డే రాదు భారత ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లో సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు తీసేశారు. నిజంగా సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు ఇంకో మాట కూడా చెప్పారు, అంబేద్కర్ కూడా ఈ భావాలకు వ్యతిరేకమని. దట్ ఇస్ నథింగ్ బట్ ఎ బిగ్
ఇంజస్టిస్ టు అంబేద్కర్. అంబేద్కర్ వాస్తవంగా ఏమన్నాడు? సోషలిస్ట్ పదాన్ని చేర్చాలా వద్దా అని రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ మాట అంటాడు, ఆయన సోషలిస్ట్ భావనకు వ్యతిరేకం కాదు. ఇవాళ దాన్ని ఎందుకు మనం గుర్తు చేసుకోవాలంటే, మనం ఎవరి స్మృత్యార్థమైతే ఇక్కడ సమావేశమయ్యామో రవీంద్ర గారు లౌకిక సామ్యవాద భావాలకు ప్రతినిధిగా జీవించాడు కనుక. సో ఆయన ఏమన్నాడు అంబేద్కర్? ప్రజలు ఏ రకమైన సామాజిక జీవనాన్ని కోరుకుంటారో మన రాజ్యాంగము నిర్దేశించకూడదు. ఈరోజు ప్రజలు సామ్యవాద జీవన విధానాన్ని కోరుకోవచ్చు, రేపు మరో విధానాన్ని కోరుకోవచ్చు, అది ప్రజల స్వేచ్ఛకు వదిలివేయాలి అన్నాడు. ఆయన సామ్యవాద భావన ఉండకూడదనలే. ఇక లౌకిక భావన గురించి మాట్లాడుతూ ఇంకా స్పష్టంగా అంటాడు, ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్, ఇట్ ఈస్ ఆబ్వియస్, వేర్ ఇస్ ద నీడ్ టు నేమ్ ఇట్ అంటాడు. సో లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగ స్వభావమే అయినప్పుడు దాన్ని మళ్ళీ చెప్పడం ఎందుకు? ఇది పదాడంబరం కాదా అంటాడు. ఆ మాటకొస్తే రాజ్యాంగ నిర్ణాయక సభలోనే రాజ్యాంగాన్ని ఏ పదాలతో ప్రారంభించాలి అని చర్చ జరిగినప్పుడు దేర్ వాజ్ ఎ ప్రపోజల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని మొదలు పెట్టాలి. అప్పుడు చాలామంది వ్యతిరేకిస్తారు, ఇట్ ఇస్ ఎ సెక్టేరియన్ వ్యూ అంటారు. ఫైనల్గా ఓటింగ్ జరిగితే ఇది సరైంది కాదు అని మెజారిటీ సభ్యులు తీర్పు చెప్తారు. ఎందుకు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ కాదు, అందుకే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలైంది భారత రాజ్యాంగం. సో దీని మించిన సెక్యులర్ క్యారెక్టర్ ఇంకేమైనా ఉందా? ఇది ఒకటే కాదు, అసలు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్తూ ఒక్క సెంటెన్స్లో మాట్లాడుతుంది. అంటే ఇప్పటి వరకు భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్న దాన్ని ఈ రాజ్యాంగ 42వ సవరణ బహిరంగపరిచింది అని చెప్తాడు. ది యూనియన్ హోమ్ మినిస్టర్ ఇస్ సింప్లీ ఇండల్జింగ్ ఇన్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టు ధిక్కార నేరం కింద ఆయన మీద కేసు పెట్టచ్చు. సో ఇది భారత సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగం ప్రకారము ద జడ్జ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఆర్ ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీర్పు చెప్తే అవి చట్టాలతో సమానం. సో ఇది భారత రాజ్యాంగం గురించి, భారత రాజ్యాంగ లౌకిక స్వభావం గురించి చెప్పింది. ఇప్పుడు ఈ లౌకిక అనే పదాన్ని తీసేద్దాం, భారతదేశాన్ని మతరాజ్యంగా మారుద్దాం. ఆ మార్చే క్రమంలో వస్తున్న ఇన్స్ట్రుమెంట్స్, అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కానీ, ఐ విల్ కమ్ బ్యాక్ టు దెమ్ లిటిల్ లేటర్, ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల ఇవాళ సిఏఏపై ఇంత ఆందోళన, ఎన్ఆర్సీపై ఇంత ఆందోళన ఎందుకు వస్తుంది అంటే దేర్ ఈజ్ ఎ బ్యాక్డ్రాప్ టు ఇట్. ఆ బ్యాక్డ్రాప్ ఏంటంటే ఒక మల్టీ కల్చరల్ ఇండియా, ఒక సెక్యులర్ ఇండియాను దాని మౌలిక రాజ్యాంగ స్వభావాన్ని చెరిపివేసేటువంటి ఒక సంస్కృతి, రాజకీయ సంస్కృతి దేశాన్ని శాసిస్తోంది కనుకనే ప్రజల్లో ఇంత ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు. దీపికా పదుకొనే ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె చపాక్ సినిమా చూడొద్దని బహిష్కరించారు. తర్వాత సత్యానాదేలా చెప్పారు, ఇప్పుడు విండోస్ను బహిష్కరిస్తారో తెలియదు నాకు. సో మైక్రోసాఫ్ట్ బహిష్కరించమని చెప్పండి. సత్యానాదేలా ఒక మాట అన్నాడు, ఐ హోప్ ఏ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్ టు ఇండియా విల్ స్టార్ట్ ద మోస్ట్ ప్రాస్పరస్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ విల్ హెడ్ ఎ మల్టీనేషనల్ ఇండియా అండ్ సర్వ్ దిస్ కంట్రీ అన్నాడు. ఆయన పైన తీవ్రమైన వ్యతిరేకత, ఆయన అర్బన్ నక్సలైట్ అని అనలేదు, అంటారు రేపో మాపో. అందుకే నేను చాలా మీటింగ్లో ఇప్పుడు మాట్లాడుతూ ప్రియమైన అర్బన్ నక్సలైట్ లైక్ దిస్ అన్నాడు. అంత ఫోర్త్ రైట్గా సత్యానాథన్లో వ్యాఖ్యానించాడు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పీపుల్, patriotic people across India take pride in the multicultural and multi-religious character of this country. ఇది ఎందుకు ఇక్కడ చాలామంది ఒక వాదన చేస్తూ ఉంటారు. అసలు భారత రాజ్యాంగము లౌకిక తత్వం అని చెప్తున్నారు. ఈ లౌకిక భావన అనేది మెజారిటీ హిందూ మతానికి వ్యతిరేకమని ఇది మొదటి ఆర్గ్యుమెంట్. ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే మత స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పిస్తోంది కనుక మత స్వేచ్ఛకు లౌకిక తత్వం విరుద్ధము, అందువల్ల ఇది రాజ్యాంగ విరుద్ధం అసలు లౌకిక తత్వం అనేది రెండో వాదన. చాలా కాంప్లెక్స్ ఆర్గ్యుమెంట్స్. సెక్యులరిజం ఈజ్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. కానీ భారత రాజ్యాంగాన్ని చదివితే మనకు అర్థమయ్యేది, భారత రాజ్యాంగము మత స్వేచ్ఛనిస్తోంది, అనుమానం లేదు. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యాస్ ఎ ఫ్రీడమ్ టు వర్షిప్
ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రాపగేట్ ఎనీ రిలీజన్, దీంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ భారతదేశంలో ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ రైట్ కాదు. దే ఆర్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అయితే వాట్ ఈజ్ రీజనబుల్? సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లో ద టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ ఈ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పింది. అందుకే ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ రమణ నాయకత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ 144 సెక్షన్ పైన తీర్పు చెప్పింది. అందుకే అమరావతి ఉద్యమం పైన నిర్బంధాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. ఎందుకు ప్రశ్నించింది అంటే టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అనేది ఉండాలి అని. ఈ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ ఏంటి మత స్వేచ్ఛ విషయంలో? సో వాట్ ఆర్ ద కాంటూర్స్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ వాట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ దిస్ రిలీజియస్ ఫ్రీడమ్? దీనిపైన సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వ్యాఖ్యానించింది. ఆదిశైవ నలసంగం జడ్జిమెంట్ నుంచి మొదలుకొని ఇటీవల శబరిమల జడ్జిమెంట్ వరకు. దీన్నే ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటాం. అంటే మతపరమైన అంశాలకు సంబంధించిన కేసుల. ఇందులో 2 అంశాలని సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేసింది. ఒకటి ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజియన్. మీరు సుప్రీంకోర్టు తీర్పులు మత స్వేచ్ఛ పైన ఇప్పుడు 7 మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కు శబరిమల జడ్జిమెంట్ను ఇతర అనేక అంశాలని రెఫర్ చేశారు. స్టేట్కు రిలీజన్కు మధ్య ఉండే రిలేషన్షిప్ ఏంటి, స్టేట్ సిటిజన్ అండ్ రిలీజన్కు ఉండే రిలేషన్షిప్ ఏంటి అనేది. దీనిపైన సిటిజన్కు రిలీజన్ అనేది ఒక విశృంఖల మత స్వేచ్ఛ పౌరునికి ఉంది అని మతవాదులు వాదిస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని భాష్యం చెప్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజియన్లో రాజ్యము జోక్యం చేసుకోకూడదు. స్టేట్ హాస్ నో పవర్ టు ఇంటర్వీన్ ఇన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజియన్. బట్ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజియన్లో సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్స్ కెన్ ఇంటర్వీన్. వాట్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ వాట్ ఈజ్ నాన్ ఎసెన్షియల్ అనేది ప్రభుత్వాలు కాదు, అది నిర్ణయించాల్సింది మళ్ళీ కోర్టులే. అందుకే శబరిమల ఇష్యూ వచ్చినప్పుడు ఇది మా దేవాలయ సాంప్రదాయము, మహిళలు ఈ వయసులో ఉన్న వారిని అనుమతించకూడదు అన్నప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్న అడుగుతుంది, అయ్యప్ప ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ హిందూయిజం ఆర్ నాట్ అని అడుగుతుంది. ఇది హిందూ ధర్మంలో భాగమా కాదా అని అడుగుతుంది. అడిగితే దేవస్థానం తరఫు న్యాయవాది హిందూ ధర్మంలో భాగమే అని చెప్తాడు. సో హిందూ ధర్మంలో మహిళల పట్ల దేవాలయ ప్రవేశ వివక్ష లేదు గనక ఇట్ ఈస్ నాట్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా అదే చెప్తుంది, ఇట్ ఈస్ నాట్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇస్లాం. అసలు ట్రిపుల్ తలాక్ ఎలా స్టార్ట్ అయింది? 7th సెంచరీ ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి పురుషాధిక్య సమాజంలో బతుకుతున్న ముస్లిం మహిళలు భర్త చేత భయంకరమైన దుర్మార్గమైన హింసకు పాల్పడుతున్నప్పుడు 3 months కూడా ఆగలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్లకు తక్షణ ఉపశమనం కొరకు ట్రిపుల్ తలాక్ ఇచ్చింది. దాన్ని మనం ఎక్కడికి తీసుకొచ్చాం? అందుకొరకు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ ఏంటి, నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ ఏంటి అని చెప్తుంది. అలాగే ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనము, మానవ హక్కులు ఇలాంటివి ఉన్నప్పుడు మత స్వేచ్ఛలో రాజ్యం జోక్యం చేసుకోవచ్చు. అందుకే జస్టిస్ గోపాల గౌడ సుప్రీంకోర్టులో తీర్పు చెప్తూ రోడ్లపైన ప్రార్థనా స్థలాలు నిర్మిస్తుంటాం. మన విజయవాడ నగరంలో కూడా ఇది వివాదమైంది. సో దేవాలయాల్ని మసీదులు కడతారు. దానికి సుప్రీంకోర్టు జస్టిస్ గోపాల గౌడ తీర్పు చెప్తా అంటాడు, గాడ్ హ్యాస్ నెవర్ ఇంటెండెడ్ టు అబ్స్ట్రక్ట్ ద పాత్ అంటాడు. సో రోడ్ ఈజ్ ఎవ్రీబడీస్ ప్రాపర్టీ. రోడ్డు సమస్త ప్రజల సమిష్టి ఆస్తి. రోడ్డును అడ్డుకోవాలని ఏ దేవుడు అనుకోడు అని చెప్పారు. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల ఇవాళ లౌకిక వాదం పైన చేసే వాదన ఏంటి అంటే, ఒక అపవాదం ఏంటంటే, అసలు భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను ఇస్తున్నప్పుడు మా మత స్వేచ్ఛను అడ్డుకుని ఈ లౌకిక తత్వం రాజ్యాంగ విరుద్ధము అని చెప్తున్నారు. కానీ లౌకిక రాజ్యాంగము మత స్వేచ్ఛ పైన సహేతుక ఆంక్షల్ని విధించే అధికారాన్ని రాజ్యానికి ఇస్తుంది. అందువల్ల లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపము. It constitutes the basic structure of the constitution, and the state in a secular constitution can
intervene in a reasonable way. Our reasonableness has to be judged, is to be subjected to a judicial review. ఇక ఇంకొక వాదన ఏంటంటే అసలు లౌకిక తత్వము మత వ్యతిరేకము. దిస్ ఆల్సో అబ్సల్యూట్లీ రాంగ్. Secularism never advocates an irreligious society. It only advocates an irreligious state. చాలా మందికి తెలియక లౌకిక తత్వాన్ని పైన అపవాదులు వేస్తుంటారు. లౌకిక వాదులు మతాతీత సమాజాన్ని కోరుకోవడం లేదు, మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. మతాతీత రాజ్యానికి మతాతీత సమాజానికి ఉన్న తేడా ఏంటి? దీని తేడా అర్థం కావాలంటే వాట్ ఈజ్ ప్రైవేట్ లైఫ్, వాట్ ఈజ్ పబ్లిక్ లైఫ్? వ్యక్తిగత జీవితం ఏంటి, సమిష్టి జీవితం ఏంటి? నేను ఒక సనాతన హిందువును. నా జీవితంలో వేదాలను అనుసరించి వైదిక ధర్మాన్ని అనుసరించి జీవిస్తాను. ఉపనిషత్తులను చదువుతూ ఉంటాను, భగవద్గీతను పారాయణం చేస్తాను. నేను కోర్టుకి వెళ్ళి ఉపనిషత్తుల ఆధారంగా భగవద్గీత ఆధారంగా తీర్పు చెప్పను. నేను భారత రాజ్యాంగం ఆధారంగా తీర్పు చెప్తాను. నేను ఒక నికార్సైన ముస్లింను. నిత్య జీవితంలో ఖురాన్ పఠిస్తూ ఖురాన్కు అనుగుణంగా జీవిస్తాను. కానీ కోర్టుకి వెళ్ళి షరియత్ చట్టాల ఆధారంగా తీర్పు చెప్పను, భారత రాజ్యాంగం ఆధారంగా తీర్పు చెప్తాను. అంటే ఒక వ్యక్తిగత జీవితము అతని సామూహిక జీవితానికి మధ్యనున్న తేడాను చూసేదే లౌకిక తత్వం. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ ఇన్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. అసలు లౌకిక తత్వం హిందూ మతానికి వ్యతిరేకం. ఇవాళ లౌకిక వాదులందరినీ యాంటీ హిందూస్, వీరు హిందువులకు వ్యతిరేకం. నిజంగా లౌకిక వాదులు హిందువులకు వ్యతిరేకం కాదు, మత ఉన్మాదులే హిందూ మతానికి వ్యతిరేకం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే హిందూ మతాన్ని మీరు ఏమి చదువుతున్నారని అడుగుతున్నాను. సో హిందూ మతంలో ఏముంది? సర్వేపల్లి రాధాకృష్ణ. Can there be any bigger authority than Radhakrishnan on Hinduism, Bhagavad Gita and Indian philosophy? ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ మాట అంటాడు, హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ టెపిస్ట్రీ ఆఫ్ ఫేత్స్ అంటాడు. ఇది మతం అనేక విశ్వాసాల సమాహారము అని చెప్తాడు. ఇదే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, హిందూయిజం ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్ అని. నాస్తికుడు కూడా హిందువు కావచ్చు అని చెప్పింది. ఈవెన్ ఎన్ అథిస్ట్ కెన్ ఆల్సో బి ఎన్ హిందూ. సో ఆ మాటకి వస్తే స్వామి వివేకానందుని మించిన హిందువేత లేడు కదా, మహాత్మా గాంధీని మించిన హిందువు లేడు కదా. మహాత్మా గాంధీ ఇది యూనివర్సలిస్ట్ హిందూ, వివేకానంద ఇది హిందూ యూనివర్సలిస్ట్. గాంధీజీ గారు సార్వజనీన హిందూ. ఎందుకంటే గాంధీ గారు మాట అంటారు, నేను సనాతన హిందువును, నేను నా జీవితాన్ని గీత ఆధారంగా నడుచుకుంటాను. నా తోటి ముస్లిం ఖురాన్ ఆధారంగా, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా, నా తోటి సిక్కు గురు గ్రంథ్ సాహిబ్ ఆధారంగా జీవించాలి అంటాడు. కానీ నా తోటి ముస్లింలు కూడా భగవద్గీత ఆధారంగా జీవించమని ఎక్కడ చెప్పలేను. అందుకే గాంధీ మహాత్ముని కూడా ఇవాళ పెద్ద ఎత్తున దాడి జరుగుతూ అసలు గాడ్సేను మించిన దేశభక్తులు లేడని పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే గాంధీజీ కాన్సెప్ట్ ఆఫ్ రిలీజియస్ యూనివర్సాలిటీ goes against the very concept of anti-secular values. అందువల్ల లౌకిక భావాల్ని వ్యతిరేకించే వాళ్ళు గాంధీని సహించలేరు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ సచ్ అన్ ఇంటాలరెన్స్ టువర్డ్స్ గాంధీజం టుడే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇంకొక మాట, పోనీ గాంధీ గారు, స్వామి వివేకానందుడు, ఖాళీ కడుపుకు మతం అంటే అర్థం లేదు, నా దేశంలో కుక్కైనా ఆకలితో ఉన్నంత కాలం నేను భారతీయున్నని గర్వించను అంటాడు. సో మరి ఆయన కూడా పాకిస్తానీ అంటారో తెలియదు నాకు. వివేకానందుడు ఇంకో మాట కూడా అంటాడు, నేను గుడిలో పూజలు చేస్తాను, మసీదులో ప్రార్థనలు జరుపుతాను, శిలువ ముందు మోకరిల్లుతాను, భవిష్యత్తులో మానవ సమాజం ఆవిష్కరించే నూతన రకాల ఆరాధనా పద్ధతులకు నా హృదయపు తలుపులు తెరిసే ఉంచుతాను అన్నాడు. ఇది వివేకానందుని మాట. నేను గుడిలో పూజలు చేస్తాను, మసీదులో ప్రార్థనలు జరుపుతాను, శిలువ ముందు మోకరిల్లుతాను, మానవ సమాజం ఆవిష్కరించే నూతన రకాల ఆరాధనా పద్ధతులకు నా ఉదయపు తలుపులు తెరిసే ఉంచుతాను అంటాడు. సో అందువల్ల ఇవాళ సెక్యులరిజం ఈజ్ నాట్ యాంటీ రిలీజన్. సెక్యులరిజం ఓన్లీ వాంట్స్ ఎ డివోర్స్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజన్. రాజ్యానికి మతానికి సంబంధం లేదు. ఇక మతం సరైందా కాదా? అసలు మతం పట్ల లౌకికవాదుల దృక్పథం ఏంటి? మతం పట్ల లౌకికవాదుల
దృక్పథం నిజమైన శాస్త్రీయ లౌకిక వాదాన్ని అంటే ఒక సైంటిఫిక్ సెక్యులరిజాన్ని నమ్మే నాలాంటి వారికి మతం అంటే ఏంటంటే ఒక తత్వవేత్త అంటాడు, రిలీజియన్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్, ఇట్ ఈస్ ద సై ఆఫ్ ద సైలెస్, ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ద హార్ట్లెస్ అంటాడు. అంటే ఉదయము లేని చోట ఉదయము లాంటిది మతం, నిట్టూర్పు లేని చోట నిట్టూర్పు లాంటిది మతం, స్ఫూర్తి లేని చోట స్ఫూర్తి మతం అని చెప్తాడు. అందువల్ల మాలాంటి వారికి మతంతో పేచీ కాదు, మతం వైపుగా ప్రజల్ని నడిపిస్తున్న సామాజిక ఆర్థిక పరిస్థితులపైన మనం పోరాటం జరపాలి. కంటంనేని రవీంద్రరావు గారు లాంటి వారి జీవితం మనకు నేర్పేది ఏంటంటే, అవర్ ఫైట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ రిలీజన్ ఆస్ సచ్, అవర్ ఫైట్ ఈజ్ అగెన్స్ట్ ద సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ that drive the humanity towards religion. I am using the word humanity, I am not using the word Indians. ఇది అందుకే రిలీజియన్ అనేది ఒక పర్సనల్ లైఫ్, ఒక వ్యక్తిగతమైన అంశము. ఆ వ్యక్తిగతమైన అంశానికి మాత్రమే పరిమితమై మతాన్ని చూడాలి. సో నాతో పాటు మా మిస్సెస్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రేపు మా మ్యారేజ్ డే. మా మ్యారేజ్ అయిన 20 ఏళ్లలో ఏనాడు మ్యారేజ్ రోజు గుడికి పోలే. అందువల్ల కనకదుర్గ టెంపుల్కి వస్తానన్నది. ఆమె నమ్ముతుంది, నేను నమ్మను. ఏం చేయాలి? సో శ్రీశైలంలో ఇలాగే వెళ్ళి బయటకు వచ్చాక విలేకరులు అడిగారు, సార్ నాకు తెలిసినంత వరకు మీరు నమ్మరు, మరి మీరు ఎందుకు లోపలికి వెళ్ళొచ్చారని. నేను నమ్మను, నా భార్య నమ్ముతుంది, ఆమె నమ్మకాలను గౌరవించడం లౌకిక తత్వం అన్న భావన అని చెప్పాను. ఆమె నమ్మకాల ప్రకారం ఆమె పూజలు చేస్తోంది. ఆమె చేసే పూజకు భర్త అనేవాడు ఒకడు ఉండాలి పక్కన. ఆ పదవిని నేను ఇంకోరికి వదలదలుచుకోలేదు కనుక నేను కూడా వెళ్ళాను అని చెప్పాను. I don't want to give that privilege to someone else, and that cannot be given, unfortunately or fortunately also. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, లౌకికవాదుల పట్ల ఒక తప్పుడు భావన సమాజంలో ఉంటుంది. సో నన్ను అందుకే అడిగారు, కన్నా ఆస్తికులేమో దేవుడు ఉన్నాడని పంచాయతీ పెట్టుకుంటారు, నాస్తికులేమో దేవుడు లేడని పంచాయతీ పెట్టుకుంటారు. ఉన్నాడో లేడో తెలియని దానిపైన పంచాయతీ కాదు. ఈ దేశంలో మన కళ్ళ ముందు కనబడుతున్న పేదరికం పైన, నిరక్షరాస్యత పైన, అణచివేత పైన నా పంచాయతీ అని చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ ఆన్ సంథింగ్ విచ్ నోబడీ కెన్ ప్రూవ్. ఐ షుడ్ ఐ వేస్ట్ మై టైం? తెలిసింది మన కళ్ళ ముందు కనబడుతున్న అసమానతలు, అణచివేత, పేదరికం, దోపిడీ ఇవన్నీ ఉండగా ఇవన్నీ వదిలేసి ఉండడా లేడా? దీని మీద పంచాయతీ ఎందుకు? సో అందుకొరకు సెక్యులరిజం పైన జరుగుతున్న దాడిని, ఇట్ ఈజ్ నాట్ యాంటీ హిందూస్. హిందూ మతంలోనే విష్ణు పురాణం చెప్తాను. సో విష్ణు పురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒక అడవిలో ఒక బాటసారి వెళ్తూ ఉంటాడు. వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడుతుంటే అటు ఇటు చూస్తాడు. దగ్గరలో ఒక గది ఉంటుంది. సో ఆ గదిలోకి వెళ్తాడు. వెళ్ళి తలుపు హాయిగా నిద్రపోతుంటాడు. ఈ లోపల ఇంకో రచ్చి తలుపు కొడతాడు. సో మొదటి వాడు అంటాడు, ఇది ఒక్కరికైతే పండుకొని శ్రద్ధ తీర్చుకోవచ్చు, ఇద్దరైతే కూర్చొని తలదాచుకోవచ్చు, నీవు కూడా రా అని చెప్తాడు. సో అతను కూడా వచ్చి ఇద్దరు కలిసి తలదాచుకుంటాడు. ఈ లోపల మూడవ బాటసారి అటువైపు వెళ్తాడు. ఇది అప్పుడు ఆ లోపల ఇద్దరు అంటారు, ఇది ఒక్కరైతే పండుకొని ఉండొచ్చు, ఇద్దరైతే కూర్చుని ఉండొచ్చు, ముగ్గురైతే నిలబడి ఉండొచ్చు, నీవు కూడా లోపలికి రా అని ఆహ్వానిస్తాడు. ఇంతటి విశాలమైన స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ విష్ణు పురాణం చెబితే ఇవాళ మనం సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీల పట్ల ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచిద్దాం. ఈజ్ ఇట్ నాట్ అగైన్స్ ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ విష్ణు పురాణం? విష్ణు పురాణానికే వ్యతిరేకం కాదా అనేది నా క్వశ్చన్. సో అందువల్ల ఇవాళ మతం పట్ల ఉండాల్సిన దృక్పథం ఏంటి? లౌకిక వాదం ఏం చెప్తోంది? భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తిని అపోహల్ చేయడం అంటే నిజమైన ఐడియా ఆఫ్ ఇండియా. వాట్ ఈజ్ ఐడియా ఆఫ్ ఇండియా? భారతదేశం అంటే ఇట్ ఈస్ ఎ మల్టీ కల్చరల్ ఇండియా, ఇట్ ఈస్ ఎ మల్టీలింగ్వల్ ఇండియా. మల్టీలింగ్వల్ ఇండియా అయితే మన కేంద్ర హోంమంత్రి గారు హిందీ భారతదేశ ఆత్మ అన్నాడు. అంటే నేనేమన్నా మేము తెలుగువారు ఏంటిది, మా తెలుగు ఏంటిది, భారతదేశ పిశాచమా అని అడిగినా నేను. సో ఆయన ఆత్మ అయితే హిందీ ఆత్మ, మేమేమవుతాం మరి? మేము పరమాత్మనా? అంటే మా తెలుగుకు భారతదేశ ఆత్మలో అసలు స్థానమే లేకపోతే మేము భారతీయులమే కామా అని అడిగాను. సో ఎవరు చెప్పారు వీళ్ళకు? భారతదేశంలో అనేక భాషలు, అనేక ఆలోచనలు, అనేక మతాలు. అందుకే అమర్త్య సేన్ ది ఆర్గ్యుమెంటివిటీ ఆఫ్ ఇండియాలో చెప్తాడు, భారతదేశంలో అనేక తాత్విక చింతనలు విలసిల్లాయి. బౌద్ధ, జైన, ద్వైత, అద్వైత, విశిష్ట ద్వైత, సాంఖ్య, యోగ, చార్వాక, ఇన్ని రకాల ఆలోచనలు విలసిల్లాయి. మాధవాచార్యుడు సర్వధర్మ సంగ్రహంలో భారతదేశం గురించి చెప్తూ, ఇందులో దైవాన్ని నమ్మేవారే కాదు,
దైవాన్ని నిందించేటువంటి మాయామౌలు కూడా ఇక్కడ ఉన్నారు. మాయామౌలుతో వాదన పెట్టుకోవద్దు అని చెప్పి ఆ రోజు చెప్పేవారు అని రాస్తాడు. సో ఇంత డైవర్సిటీ ఇండియాలో ఉంటే, ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఆర్గ్యుమెంటేటివ్ ట్రెడిషన్. ఆ వాదన భరితమైన సమాజం ఇది. సో ఈ సమాజంలో ఒకే భాషను, ఒకే మతాన్ని, ఒకే జాతిని రుద్ది ఈ దేశం యొక్క డైవర్సిటీని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ డైవర్సిటీ వెరీ డైవర్సిటీ ద వెరీ ఐడియా ఆఫ్ ఇండియా. ఇవాళ భారత రాజ్యాంగంపై జరుగుతున్న అతి ముఖ్యమైన దాడి ఏంటంటే, భారత రాజ్యాంగం గౌరవిస్తున్నటువంటి ఈ వైవిధ్య భారతదేశంపై దాడి. రోజు మనం ప్లెడ్జ్లో స్కూల్లో చదువుకుంటాం, బహువిధమైన నా దేశ వారసత్వ సంపదకు నేను గర్విస్తున్నాను అని చదివా. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ వ్యారీడ్ హెరిటేజ్. సో ఆ డైవర్సిటీ ఈజ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఇండియా. ఇవాళ జరుగుతున్న దాడి భారత రాజ్యాంగం మీదే కాదు, ద వెరీ ఐడియా ఆఫ్ ఇండియా పైన జరుగుతున్న దాడి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్స్ ద వెరీ ఐడియా ఆఫ్ ఇండియా. ఇలా ఎన్ని రూపాల్లో దాడి జరుగుతుంది? నేను ఒక రూపం చెప్పాను, సెక్యులరిజం పైన. ఇవాళ పెద్ద కాంట్రవర్సీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సీ, వీటిపైన జరుగుతుంది. చాలామంది ఒక వాదన ఏంటంటే, దీనిపైన లౌకికవాదులు ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అసలు లౌకికవాదులే దీనికి ప్రజలను రెచ్చగొడుతున్నారు. కానీ ఎవరు మిస్ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది సిటిజన్షిప్ ఇచ్చేదే తప్ప సిటిజన్షిప్ తొలగించేది కాదు. ఇట్ ఓన్లీ టాక్స్ అబౌట్ గివింగ్ సిటిజన్షిప్, నాట్ రిమూవింగ్ సిటిజన్షిప్. మరి ఎందుకు అల్లరి అంటారు? నిజం, పౌరసత్వము మతము రెండు ఒకటి కాదు. పౌరసత్వము మతం రెండు ఒకటి కాదు. ఇండియా ఈజ్ ఏ వన్ కంట్రీ విత్ మెనీ రిలీజన్స్ అని గాంధీ గారు అంటారు. ఇది ఒక జాతీయత, ఒక పౌరసత్వము, అనేక మతాలు అని. సో మొట్టమొదటిసారిగా లౌకిక రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పౌరసత్వాన్ని, మతాన్ని జోడించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజన్, ఆర్టికల్ 14 ఈక్వాలిటీకి వ్యతిరేకం. ఈక్వాలిటీ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కేశవానంద భారతి వర్డిక్ట్ ప్రకారము ప్రియాంబుల్ ఫార్మ్స్ కాన్స్టిట్యూట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందువల్ల సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గోస్ కాంట్రరీ టు ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందువల్ల ఇట్ ఈస్ అల్ట్రా వైరస్ టు ద కాన్స్టిట్యూషన్. అయితే దీనిపైన ఈ మాట చెప్పినప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఛాలెంజ్ చేశాడు కదా, మరి సుప్రీంకోర్టు తీర్పు కొరకు ఆగచ్చు కదా. కానీ భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా ప్రశ్నించే హక్కు పౌరునికి ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఒక తీర్పు, ఒక కేసు ఉంది కదా అని దాని గురించి మాట్లాడకూడదని ఎక్కడ రాజ్యాంగం లేదు. అట్లంటే చాలా కేసులు 20,000 30,000 పెండింగ్ ఉంటాయి. 20,000 30,000 వరకు మౌనంగా ఉండాలా? సో కోర్టు తీర్పుల్ని ప్రశ్నించవచ్చు. యూ కాంట్ అట్రిబ్యూట్ మోటివ్స్ టు ద కోర్ట్స్, బట్ యూ కెన్ డిఫర్ విత్ ద కోర్ట్. చాలామందికి అర్థం కాని ఏంటంటే రూల్ ఆఫ్ లా, రూల్ బై లా, ఈ రెండింటి మధ్య మౌలికమైన తేడా ఉంది. రూల్ ఆఫ్ లా అజ్యూమ్ దట్ ద లా ఈజ్ బినైన్. రూల్ ఆఫ్ లా అజ్యూమ్ దట్ ద లా ఈజ్ ప్రో పీపుల్. కానీ రూల్ బై లా అజ్యూమ్ దట్ ది లా ఎట్లాంటిది ఉన్నా కూడా దాన్ని అవాయిడ్ కావాలి. ఒక ప్రజాస్వామ్యవాది, ఒక పౌర హక్కుల పక్షాన నిలబడే మనిషి చట్టం ప్రజానుకూలమైనప్పుడు చట్టానికి విధేయంగా ఉంటాం, చట్టం ప్రజా వ్యతిరేకమైనప్పుడు ఆ చట్టానికి వ్యతిరేకంగా తిరగబడతాం. అది ప్రజాస్వామ్య భావన, అది నిజమైన పౌర హక్కుల భావన. అందువల్ల ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, సుప్రీంకోర్టులోని జస్టిస్ విఆర్ కృష్ణయ్య ఒక తీర్పు చెప్తూ అంటాడు, ఎన్ ఇల్లీగల్ స్ట్రైక్ కెన్ ఆల్సో బి ఎ జస్టిఫైబుల్ స్ట్రైక్ అంటాడు. చట్టవిరుద్ధమైన సమ్మె కూడా న్యాయసమ్మతమైన సమ్మె కావచ్చు అంటాడు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇది ఇల్లీగల్ స్ట్రైక్ అంటే అదే అన్నాడు. ఇట్ మే బి అన్ ఇల్లీగల్ స్ట్రైక్ బట్ ఇట్ ఇస్ ఎ జస్టిఫైబుల్ స్ట్రైక్ అని. సో అందుకే మీకు మంత్రులు, ప్రభుత్వాలలో న్యాయశాఖ మంత్రిని మినిస్ట్రీ ఆఫ్ లా అన్నాడు, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అంటారు. వాళ్ళకు కూడా తెలుసు సమ్ లాస్ ఆర్ అన్జస్టిఫైడ్ అని. తెలియకపోతే ఎందుకు పెడతారు? ఒక లా అనొచ్చు కదా. If every law is justified, there is no need to call it a law and justice. It is called by law and justice precisely because there are several laws which are unjustified. So, అందువల్ల Citizenship Amendment Act fundamentally goes against the basic structure of the Constitution. I hope and I want the Supreme Court of India will uphold the constitutional values. ఇక రెండో వాదన ఏంటి?
అసలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకించే వాళ్ళు హిందూ వ్యతిరేకులు, హిందువులకు పౌరసత్వం ఇవ్వద్దంటున్నారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫార్సికల్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వేధింపులకు గురవుతున్నటువంటి హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పారసీకులు వీరికి పౌరసత్వం ఇవ్వడం పట్ల నాలాంటి వారు ఎవరూ వ్యతిరేకం కారు. ఆ మాటకొస్తే ఇవ్వమని అడుగుతున్నారు. అయితే ఆ ఇవ్వడాన్ని మతమాధారంగా నిర్ణయించకండి అని మాత్రమే అంటున్నారు. ఆ మాటకొస్తే ప్రస్తుత ప్రభుత్వం నిరాకరించిన శ్రీలంక హిందువులకు కూడా ఇవ్వమంటున్నాం. సో హూ ఇస్ మోర్ హిందూ దెన్ దిస్? ప్రభుత్వమేమో మేము శ్రీలంకలో ఉన్న హిందువులకు ఇవ్వము, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులకే ఇస్తాము అంటున్నారు. మేమేమంటున్నాం, ఆ 3 దేశాలతో పాటు శ్రీలంక హిందువులే కాదు ప్రపంచంలో ఉన్న అందరి హిందువులకు ఇవ్వండి అని అంటున్నాం. ఎక్కడ మతపరమైన వేధింపులకు గురైన ఇవ్వండి అంటున్నాం. సో వీఆర్ మోర్ హిందూ దెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టుడే. సో ఇంకొక ముఖ్యమైన మాట కూడా చెప్తున్నాను. అసలు ఇది హిందూ అంటే అస్సాంలో వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు? హిందువులే వ్యతిరేకిస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రో హిందూ లెజిస్లేషన్, వై విల్ బి హిందూస్ ఇన్ అస్సాం అపోజిట్? దీనికి ఆన్సర్ లేదు. అస్సాంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, మాకు హిందువులు ముస్లింలు కాదు, అసలు విదేశీయులే అవసరం లేదు, ఎందుకంటే మా అస్సామీ భాషా సంస్కృతులపై దాడి జరుగుతుంది అని ఇవాళ ఈశాన్య భారతం మొత్తం రగులుతుంది. సో దే డోంట్ వాంట్ ఎనీ హిందూస్ ఆర్ ముస్లిమ్స్. అయితే ఇక్కడ అందుకే చెప్పేది, దిస్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ హిందూ ముస్లిం, ఇట్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అండ్ వాట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. అందువల్ల ఇవాళ ఇంకొక వాదం కూడా చెప్తున్నారు, ఇట్ ఈస్ అన్ అన్ఫినిష్డ్ ఎజెండా ఆఫ్ పార్టీషన్. దేశ విభజన సమయంలో మిగిలిపోయిన అంశాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాను. అదే నిజమైతే ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడికి వచ్చింది? 1947 ఆగస్టు 15లో భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్ విడిపోలేదు. ఆ మాటకొస్తే శ్రీలంక తమిళ్స్ హ్యావ్ గాన్ ఫ్రమ్ ఇండియా టు శ్రీలంక. వాళ్ళు భారతీయులే. అంటే తమిళ భాష మాట్లాడే హిందువులేమో మీకు నచ్చరు, హిందీ భాష మాట్లాడే హిందువులైతేనే నచ్చుతారా? సో హిందువుల్ని కూడా భాషా ప్రాతిపదికగా విడగొడతారా? ఎందుకంటే ఆ మధ్య ఎవరో పెద్ద మనిషి అన్నాడు, మేము దక్షిణ భారతదేశం వాళ్ళతో కూడా బాగానే ఉంటాం కదా, వాళ్ళు నల్లగున్నా కూడా అన్నాడు. అంటే ఇంత రేషియల్ కామెంట్, ఓపెన్ రేషియల్ కామెంట్ చేశారు. అంటే నల్లగున్న హిందువు, తెల్లగున్న హిందువు అని కూడా డివైడ్ చేస్తున్నారు. మేమేమంటున్నాం, నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ అన్ని రకాల హిందువులు కావాలంటారు. సో ఎవరు నిజమైన హిందువు అని ఇవాళ మనం ప్రశ్నించాల్సిన సమయం ఆసనమే. ఎందుకంటే దేర్ ఇస్ అన్ అటెంప్ట్ ఫర్ ఎ మెజారిటీ కన్సాలిడేషన్. అంటే దేశంలో మెజారిటీ ప్రజల్ని కనుక భావాలు ఎక్కించగలిగితే దేశమంతా ఎక్కుతుందని ఒక నమ్మకం. అందువల్ల ఇవాళ సెక్యులర్ వాల్యూస్ పైన కాదు, చివరకు రాజ్యాంగం ఇంకొక మాట కూడా చెప్తాను, ఈక్వాలిటీ పైన ఎలా అటాక్ చెప్పాను, లిబర్టీ. ఇవాళ స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇస్తుంది. ఈ స్వేచ్ఛ పైన దాడి ఎక్కడైనా ప్రపంచంలో విన్నామా? మణిరత్నం, అడూరి గోపాలకృష్ణన్ లాంటి ప్రఖ్యాత సినీ ప్రముఖులు వారు భారత ప్రధానమంత్రికి ఉత్తరం రాశారు, వెంటనే రాజద్రోహం కేసు పెట్టారు. హౌ కెన్ ఎ మేయర్ యాక్ట్ ఆఫ్ రైటింగ్ ఎ లెటర్ బికమ్ అన్ యాక్ట్ ఆఫ్ సెడిషన్? నాకు ఇప్పటికీ అర్థం కాదు. నిజంగా ఇలా కేసు పెట్టిన వాళ్ళు రాజద్రోహానికి పాల్పడ్డట్టు, దేశద్రోహానికి పాల్పడ్డట్టు. ఎందుకంటే నా పవిత్రమైన భారతదేశ రాజ్యాన్ని అంత బలహీనంగా నువ్వు భావిస్తున్నావు కనుక ఒక ఉత్తరం రాస్తే పడిపోయేంత బలహీనమైన రాజ్యం నా దేశాన్ని కాదు. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ యూ సెండింగ్ టు ద వరల్డ్? ఇండియా ఈజ్ సచ్ అ వీక్ స్టేట్, ఒక లెటర్ రాస్తే ఎగిరిపోతుంది. సో ఒక ఉత్తరం రాస్తే వ్యతిరేకం, ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఇలా కేసులు పెట్టే దశ. నిరసన తెలపడానికి రోడ్డు మీదకి వస్తే ఎలా నిరసన తెలుపుతామని అంటున్నారు. సో నిరసన తెలిపే హక్కులు ఎవరిచ్చారు? చాలామందికి తెలియని అంశాలు ఏంటంటే 144 సెక్షన్ విధిస్తారు. చాలా సందర్భాల్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లేపుతారు, శాంతి భద్రతల సమస్య ఉంది కనుక మేము మీటింగ్కి అనుమతిస్తలేము, ర్యాలీకి అనుమతిస్తలేము. అసలు పోలీస్ బాసెస్ ఆర్ నాట్ రీడింగ్ ద కాన్స్టిట్యూషన్. అది అన్ఫార్చునేట్. భారత సుప్రీంకోర్టు 6 జడ్జిమెంట్ ఉన్నాయి. ఈ జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పింది 144 సెక్షన్ ఎప్పుడు విధించాలి. లేటెస్ట్ జడ్జిమెంట్ ఈ మధ్య వచ్చింది. అంతకుముందు 6 జడ్జిమెంట్లు, బాబులాల్ పరేడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, హిమ్మత్ లాల్ కే షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, రామ్లీలా మైదాన్,
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇన్ని జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది ఏంటంటే 144 section can be imposed only when it is an emergent necessity, even there is an imminent danger to the security of society. ఇంకో మాట కూడా చెప్పింది రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్లో, మేయర్ థ్రెట్ టు లా అండ్ ఆర్డర్ కెనాట్ బి కన్స్ట్రూడ్ as a threat to public order అని చెప్పింది. లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ ఇస్ అన్ అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అని చెప్పింది. ఇంత క్లియర్గా చెప్పింది. లా అండ్ ఆర్డర్ వేరు, మీకు పబ్లిక్ ఆర్డర్ వేరు. ఒకసారి ఎప్పుడో ఒక ఘర్షణ జరిగిందని పేరిట ఇప్పుడు ప్రజలకు నిరసన తెలిపే స్వేచ్ఛను ఆపడం సరైనది కాదు అని చెప్తుంది. డిసెంట్ ఈజ్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ, డిసెంట్ ఈజ్ సేఫ్టీ వాల్వ్ ఇన్ డెమోక్రసీ. ఇఫ్ యూ స్టైఫిల్ డిసెంట్ అది డేంజరస్ ఉంటుంది. కానీ ఇవాళ ఎక్కడి దాకా మనం ఎక్కడైందంటే, రీసెంట్గా నేను ఐ వాజ్ అడ్రస్సింగ్ ఐపీఎస్ cadre officers, newly recruited IPS cadre officers allocated to the state of Telangana. తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణకు కేటాయించబడ్డ ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి కాన్స్టిట్యూషన్ అండ్ ద రైట్ ఆఫ్ డిసెంట్ అని మాట్లాడారు. అందులో చాలామంది వాదన ఏంటంటే, అసలు ప్రజలకి హక్కిస్తే రాజ్యం ఏమవుతుంది, అసలు ఇక ఏమన్నా జరగచ్చు కదా, మా పోలీస్ బాధ్యత కదా ఏమీ జరగకుండా ఆపడం అని. సో ఏ లెవెల్కి వెళ్ళిందంటే, అసలు ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఉండద్దు, ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండకూడదు, ప్రజలకు ప్రదర్శన తెలిపే స్వేచ్ఛ ఉండకూడదు అనే దశకు వెళ్ళారు. బట్ దట్ ఈస్ అగైన్స్ ద లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ యాక్షన్, లిబర్టీ ఆఫ్ అసెంబ్లీ ఆర్ ఫండమెంటల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అన్ఫార్చునేట్లీ అమరావతి నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రజల మౌలికమైన స్వేచ్ఛ పైన ఇవాళ దాడి జరుగుతోంది. సో యాజ్ ద స్టూడెంట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ we should live up to this challenge. ఎందుకంటే ఈ క్వాలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పైన, లిబర్టీ పైన, లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ యాక్షన్, లిబర్టీ ఆఫ్ అసెంబ్లీ, లిబర్టీ ఆఫ్ ప్రొటెస్ట్, ఆలోచనల స్వేచ్ఛ లేకపోతే, సుబ్బా కేరళ హైకోర్టు ఓ ఇష్యూలో చెప్తూ అంటుంది, అసలు సాయుధ తిరుగుబాటు చేసాలన్న ఆలోచన ఉన్నందుకే నువ్వు శిక్ష విధించలేవు, అది దాన్ని అమలు చేసేందుకు ఆ పని ఏమైనా చేస్తే అప్పుడు నువ్వు శిక్ష విధించాలి అని హైకోర్టు చెప్తుంది. యూ కెనాట్ కిల్ ఎన్ ఐడియా హౌఎవర్ రాంగ్ దట్ ఐడియా మే బి. యూ కెనాట్ స్టైఫిల్ ఎన్ ఐడియా హౌఎవర్ డేంజరస్ దట్ ఐడియా మే బి. సో ఆలోచనల పైన ఇవాళ దాడి జరుగుతుంది. ఆలోచనల పైన మామూలు దాడి కాదు. దేర్ ఈజ్ ఎ మ్యాసివ్ అటెంప్ట్ టు స్ప్రెడ్ ఇగ్నోరెన్స్ ఇన్ దిస్ కంట్రీ. ఇది భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విరుద్ధం. అంబేద్కర్ గారు అంటారు, Constitution is not a mere lawyer's document. The spirit of the Constitution is the spirit of the age అంటాడు. అంటే రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే ఈ యుగ స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి అంటారు. ఇట్స్ నాట్ ఎ స్టాటిక్ డాక్యుమెంట్. సో రాజ్యాంగం అనేది సమాజంలో వస్తున్న సవాళ్ళకు అనుగుణంగా రాజ్యాంగానికి మనం సరికొత్త భాష్యం చెప్పాలి. మనకు క్లాసిక్ ఆర్టికల్ 356 జడ్జిమెంట్ ఉంది. సో ఆర్టికల్ 356 పైన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చేదాకా దాదాపు 100 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించారు, ఇంక్లూడింగ్ అవర్ ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు తొలగించినప్పుడల్లా సుప్రీంకోర్టులు మామూలుగా కూర్చున్నాయి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతికి ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతం. యూనియన్ క్యాబినెట్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు 1950s ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచి మొదలుకొని ఇటీవల కాలం వరకు అనేక ప్రభుత్వాలు రద్దు చేశారు. కానీ సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రాత్మక తీర్పు చెప్పింది. ఎంత అద్భుతంగా తీర్పు చెప్పిందంటే, వి అగ్రీ దట్ ఎ యూనియన్ క్యాబినెట్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా is not a subject of judicial review, but the material on which that advice is rendered is certainly a subject of judicial review అని చెప్పి కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతికి ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతము. కానీ ఆ సలహాకు ఎంచుకున్న ప్రాతిపదిక రాజ్యాంగబద్ధతను మాత్రం సమీక్షిస్తామన్నారు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు రికమెండ్ చేస్తే నడవదు అని చెప్పింది. అప్పుడు దాంతో మిస్యూజ్ ఆఫ్ ఆర్టికల్ 356 ఆగిపోయింది. అందువల్ల భారతదేశంలో న్యాయ వ్యవస్థ లాంటి అనేక గొప్ప తీర్పులు ఇచ్చింది. నా అభిప్రాయం ఏంటంటే, ఇటీవల కాలంలో
ఆ రకమైనటువంటి జడ్జిమెంట్స్ కరువవుతున్నాయన్న ఆవేదన కూడా కలుగుతోంది. సో గవర్నమెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ ఏ జ్యుడిషియల్ క్లియరెన్సెస్. ఇవాళ న్యాయ వ్యవస్థను కూడా ప్రభుత్వం ప్రభావం చూపుతుంది. అరుణ్ జైట్లీ గారు లా మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తాడు, ఐ హ్యావ్ మోర్ వర్క్ యాజ్ ఎ మినిస్టర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ రాదర్ దెన్ మినిస్టర్ ఫర్ లా అంటాడు. అంటే మినిస్టర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ మీరు కాదు కదా అంటే, అదేనండి చాలామంది న్యాయమూర్తులు ఉద్యోగం కొరకు నా దగ్గరికి వస్తున్నారు అని చెప్తాడు. రిటైర్మెంట్ ముందు వస్తున్నారు, రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగాల కొరకు కూడా వస్తున్నారు. అంటే దట్ స్పీక్స్ వాల్యూమ్స్ ఆఫ్ ది ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద స్టేట్. ఒకవైపేమో కొలీజియన్ సిస్టమ్ పేరిట న్యాయ వ్యవస్థ ఒక విస్తృత ప్రజాస్వామిక ప్రాతిపదిక లేకుండా పోతుంది. మరోవైపేమో రాజ్య ప్రభుత్వము జోక్యం చేసుకుని న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నిస్తోంది. అందుకే జస్టిస్ చలమేశ్వర్, ఇటీవల వరకు నా చీఫ్ జస్టిస్గా ఉన్న రంజన్ గొగోయ్ లాంటి వాళ్ళు బయటికి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్ ఇన్ సుప్రీం కోర్ట్ అన్నారు. ఇంతకన్నా ప్రమాదకరమైన రాజ్యాంగ దాడి ఇంకేమైనా ఉంటుందా? నలుగురు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు, అందులో ఒకరు తర్వాత చీఫ్ జస్టిస్ అయిన న్యాయమూర్తి, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్ ఇన్ సుప్రీం కోర్ట్ అంటే దెన్ వేర్ ఇస్ ద ఆర్డర్ ఇన్ అదర్ కోర్ట్స్? సో ఈ స్థాయిలో న్యాయ వ్యవస్థ పైన జోక్యం కానీ న్యాయ వ్యవస్థ పైన దాడి కూడా జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఆల్సో ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అందువల్ల న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియల్. అందుకే సుప్రీంకోర్టులో చాలా న్యాయంగా శాసనసభలో జరిగే వ్యవహారాల్ని ప్రశ్నించకూడదు అని మా శాసనసభ్యులు చాలామంది అనుకుంటారు. కానీ దాని విషయంలో కూడా కోర్టులు చెప్పాయి, కోర్ట్స్ కెనాట్ క్వశ్చన్ ఏ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ, బట్ జ్యుడిషియరీ కెన్ సర్టన్లీ క్వశ్చన్ ఏ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ అని చెప్తుంది. సో దెర్ ఈస్ అ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉందా, సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉందా అనేది కోర్టులు చూడొచ్చు అంట. ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావంలో ఒక ముఖ్యమైనది ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎవరి చేతుల్లో కూడా అధికారం కేంద్రీకృతం కాకూడదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని ఎందుకు పెట్టారు? ఇవాళ దాన్ని కూడా దెబ్బతీసేందుకు సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఒకేసారి ఎన్నికలు జరుపుతామని విధానం ముందుకు వస్తుంది. అసలు భారతదేశ ఫెడరల్ వ్యవస్థ పైన దాడి జరుగుతుంది. ఇటీవల అనేక చట్టాలు, రైట్ టు ఇన్ఫర్మేషన్ అమెండ్మెంట్ యాక్ట్, అలాగే డ్యామ్ సేఫ్టీ యాక్ట్, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్, మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ ఎన్ఐఏ అమెండ్మెంట్ యాక్ట్, యూపీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇవన్నీ కూడా రాష్ట్రాల అధికారాలను తీసుకుపోయి కేంద్రానికి బదలాయించారు. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ దీన్ని వేటిని ప్రశ్నించలేదు ఇంతవరకు. అన్ఫార్చునేట్లీ ఎవరు ప్రశ్నించలేదు. సో ఈ స్థాయికి రోజు ఉదయాన్నే అనేక అంశాల మీద కొట్లాడతారు, కానీ రాష్ట్రాల హక్కులపైన దాడి జరుగుతుంటే రాజకీయ ప్రత్యర్థులు కూడా మౌనంగా సమర్థిస్తేటువంటి దయనీయమైన పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మనం నోరు తెరవాలి. చివరగా ఒక అప్పీల్, చాలా చైతన్యవంతమైనటువంటి మిత్రులు, పెద్దలు చాలామంది ఉన్నారు. మనము ఈరోజు ప్రశ్నించకపోతే, ద రియల్ ఇంటెలెక్చువల్ ఈజ్ వన్ హూ రిలేట్స్ హిస్ ఇంటెలెక్ట్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సొసైటీ అని ఒక అకాడమిషియన్ స్వీజీ అని అతను అంటాడు, పాల్ స్వీజీ. అంటే ఎవరైతే సమాజ సమస్యలను తన సమస్యలుగా భావిస్తాడో, సమాజ ప్రగతిలోనే తన ప్రగతిని చూస్తాడో అతనే నిజమైన మేధావి అంటాడు. ఇంకో తత్వవేత్త అంటాడు, సమాజాన్ని నీవు చరిత్రను ఎలా అర్థం చేసుకున్నావు, ఆ చరిత్రను ఎలా సమాజానికి నేను చెప్పావు అన్న దానిపై చరిత్ర నిన్ను గుర్తుంచుకుంటుంది అని చెప్పారు. చరిత్రను సరిగా అర్థం చేసుకొని సరిగా చరిత్రకు సాక్ష్యంగా నిలబడ్డాడు కనుకనే కంటంనేని రవీంద్రరావు గారిని మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకుంటున్నాం. అందువల్ల నాజీలు దాడి చేసినప్పుడు జర్మనీలో ఒక స్కాలర్ అంటాడు, దే కేమ్ ఫర్ ఎ కమ్యూనిస్ట్, ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ కమ్యూనిస్ట్, దే లెఫ్ట్. దే కేమ్ ఫర్ ఏ ట్రేడ్ యూనియనిస్ట్, ఐ సెడ్ I am not a trade unionist, they left. They came for a clergyman, I am not a clergyman, they left. Finally they came for me, what should I do, where should I go అంటాడు. అతను కమ్యూనిస్టుల కొరకు వారు వచ్చారు, వారంటే నాజీ సైన్యాలు. నేను కమ్యూనిస్టులు కాదంటే వెళ్ళిపోయారు. వారొక ట్రేడ్ యూనియన్ కొరకు వచ్చారు, నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదంటే వెళ్ళిపోయారు. వారొక మత ప్రచారకుని కొరకు వచ్చారు, నేను మత ప్రచారకుని కాదు అంటే వెళ్ళిపోయారు.
కానీ చివరకు నా కొరకే వచ్చారు, నేనేం చేయగలను, ఎక్కడికి పోగలను అన్నాడు. అందువల్ల ఆ పరిస్థితి రాకముందే రాజ్యాంగ పరిరక్షణ కొరకు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కొరకు, రాజ్యాంగానికి సరైన భాష్యం చెప్పేందుకు ఒక దేశభక్తియుతమైన పోరాటం అవసరం వచ్చింది. ఇట్ ఈస్ ఎ ప్యాట్రియాటిక్ స్ట్రగల్. ఇదే కాదు, సుప్రీంకోర్టు జస్టిస్ బెంజమిన్ అనే ఒక అతను ఆయన చేసిన వ్యాఖ్యల్ని నవాబ్ ఖాన్, అబ్బాస్ ఖాన్ అనే కేసులో సుప్రీంకోర్టు మాట ఉంటుంది. ఇట్ ఈస్ ద ప్యాట్రియాటిక్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ టు క్వశ్చన్ వెదర్ ఏ లా ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఆర్ నాట్ అంటే కోర్టు చెప్పింది. అందువల్ల ఆ రకమైన విధులను నిర్వహించినందుకు కనుకనే కంటంనేని రవీంద్రరావు గారు ధన్యజీవి అయ్యారు. ఆయన స్మరించుకున్న రోజు ఈరోజు మనం రాజ్యాంగ పరిరక్షణ కొరకు పునరంకితమవుదామని విజ్ఞప్తి చేస్తూ ఓపికగా విన్న మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ పేషెన్స్.